ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. ఇండస్ట్రీ పరంగా అయితే ప్రజెంట్ అయితే ప్రొడ్యూసర్స్ కానీ అండ్ చిన్న సినిమాలు పెద్ద సినిమాలు కంటెంట్ ఉన్న మూవీలు తప్ప మిగతా ఏ మూవీస్ అనేది కూడా వర్కౌట్ అవ్వట్లేదు. ప్రేక్షకులు మరి థియేటర్ ఒక గడపని కూడా తొక్కటం లేదు. ఏం సార్ ఎందుకు ఇలా జరుగుతుందంటారు? ఇప్పుడు యాక్చువల్గా ఈ విషయం మీకు నాకు తెలిసినప్పుడు దీనికి సంబంధించిన పెద్దలు ఉన్నారండి. అంటే సపోజ్ దిల్ రాజు గారు లాంటి వాళ్ళు, అల్లు అరవింద్ గారు లాంటి వాళ్ళు, ఒక టాప్ 10 పీపుల్ ఉన్నారు కదా. వాళ్ళు ఎప్పుడు ఇండస్ట్రీకి పెద్దలే. ఎందుకంటే వాళ్ళు గతంలో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్నారు. వాళ్ళకి ప్రొడక్షన్ హౌస్ ఉంది, హీరోలు ఉన్నారు చేతిలో, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఫైనాన్షియల్గా అన్ని వెలాప్స్ చేసి ఉన్నారు కదా. ఈ 10 మంది ఆలోచించుకోవాలి ఈ సినిమా ఇండస్ట్రీ ఎందుకు మీరు అన్నట్టు థియేటర్ టికెట్కి జనం రావట్లేదు అంటే 2 కారణాలు ఏంటంటే, ఒకటి టికెట్ రేట్లు హైక్ అవటం, మూడోది పూర్వం మనం నేల పెంచి కూర్చుండేదండి సింగిల్ థియేటర్లో. ఇప్పుడు తీసేసి మల్టీప్లెక్స్ లాగా కింద నుంచి పైదాకా ఒకటే రేటు పెడుతున్నారు. ఇప్పుడు గుమస్తా ఉంటాడు, ఓ ఓనర్ ఉంటాడు. గుమస్తా ఓనర్ పక్కన కూర్చోలేరు కదా, కూర్చోలేదు. అందుకనే క్లాసిఫికేషన్ ఎందుకు చేశారంటే నేల బెంచి కూర్చొని ఏ స్థాయి వాళ్ళు ఆ స్థాయికి ఉంటారని ఉద్దేశంతో. పైగా మా చిన్నప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు ఉండేది. నేల 10, బెంచి 20, కుర్చీ 30 ఉండేదండి. అంటే ఆడికి 10 రూపాయలు ఉన్నవాడు ఇంకో 20 పెట్టలేక కాదు, ఆడు స్టేజ్ అదే కాబట్టి దానికి వెళ్ళేవాడు. అప్పుడు దానివల్ల ఏంటంటే మాస్ జనానికి నేలకి వెళ్ళి ఎక్కువ ఎంజాయ్ చేసేవారు, ఎక్కువ ఆడియన్స్ వచ్చేవారు. అంటే నేలలో 150 టికెట్లు ఉన్నాయనుకోండి, బెంచ్లో 70 ఉంటాయి, కుర్చీలో 50 ఉంటాయి, అలా ఉండేది. ఇప్పుడు ఏమైంది, అన్నీ ఓటు పెట్టడం వల్ల ఓటు కలెక్షన్లు తగ్గినాయి. రెండోది ఏంటంటే, చాలామంది చాలాసార్లు విమర్శించారు పాప్కార్న్ రేట్లు అన్యాయంగా పెరిగినాయి అని. దీన్ని ఎవరు అరికట్టలేకపోతున్నారు. ఏ ప్రభుత్వం అరికట్టలేకపోతుంది, ఫిలిం ఛాంబర్ అరికట్టలేకపోతుంది. 250 రూపాయలు పాప్కార్న్ అండి. మీరు థియేటర్ పక్కకు వస్తే అదే పాప్కార్న్ 30 రూపాయలు. అంటే థియేటర్ లోపలికి వెళ్తే 250, థియేటర్ బయట ఉంటే 30 రూపాయలు. అంటే థియేటర్ టికెట్ తీసి లోపలికి వెళ్ళేందుకు పనిష్మెంట్ అది. అది మీరు తినడం మానేసి కదా అని మీలాంటి అడగచ్చు. నేను మానేస్తాను. మన కూడా వచ్చిన పిల్లలు ఎందుకు వచ్చిన థియేటర్కి ఎంజాయ్ చేయడం కోసం కదా. ఆ పిల్లలు వచ్చి తాతయ్య నేను పాప్కార్న్ కావాలంటే లేదు కొనుక్కుంటారా, బయట కొందాం 30 రూపాయలు పెట్టి అంటామా, అనలేం కదా. కాబట్టి దీనివల్ల సగం మంది ఫ్యామిలీస్ని తీసుకుని థియేటర్ రావడానికి భయపడుతున్నారు. మూడో వెపన్ ఏంటంటే ఓటీటీ అండి. ఖచ్చితంగా ఈ సినిమా 1 వీక్లో ఓటీటీ వచ్చేస్తుంది అని ముందుగానే ప్రేక్షకుడు తెలిసిపోతుంది. సరే ఓటీటీ అయితే ఇంట్లో మనం ఆల్రెడీ ఆహాకి 360 రూపాయలు కట్టాం, నెట్ఫ్లిక్స్కి 500 కట్టాం, కాబట్టి ఇక్కడే చూస్తున్నాం అని చెప్పేసి ప్రేక్షకుడు థియేటర్కి వెళ్ళడం మానేశాడు. 1 వీక్లో వచ్చేస్తుంది సినిమా, 2 వీక్స్లో వచ్చేస్తుందని తెలిసిపోతుంది. రిలీజ్ రోజున పోస్టర్ల కింద వేస్తున్నారు అమెజాన్, నెట్ఫ్లిక్స్, ఆహా అని. అంటే మీరు ఇంటిస్తున్నారు ఏంటి, కంగారేం పడకండి, థియేటర్ రాకండి, 1 వీక్లో మన సినిమా ఆహాలో వచ్చేస్తుందని మీరు ఇంటిస్తున్నట్టు. ఇప్పుడు ఈ సినిమా భవిష్యత్తులో ఆహాలో రాదు అని అన్నారనుకోండి, ఏమో రాదేమో అది ఇక్కడ చూసేద్దాం అని ప్రేక్షకుడైనా ఉత్సాహం చూపించవచ్చు. 4వ పాయింట్ అంటే, ఉత్సాహం చూపించేంత క్యాస్టింగు గొప్ప ఆ సినిమా ట్రైలర్లో ఉంటలా. ఓకే, ఏ సినిమాని దశ నిర్ణయించేది ఓన్లీ ట్రైలర్ అండి. ఇంకా ఇప్పుడు అతడైన సినిమా వచ్చింది గతంలో, మహేష్ బాబు సినిమా సూపర్ హిట్ కదండి. ఆ సినిమా నిర్మాతకి ఫెయిల్, నిర్మాత డబ్బు రాల. మురళీమోహన్ గారు చాలా మీటింగ్లో చెప్పారు, చాలా మీ ప్రెస్లో చెప్పారు, ఏమని అంటే అతడి సినిమా తీసిందని నేను సినిమా తీయదలుచుకోలేదని. తర్వాత సినిమా తీయలేదని తెలుసా. ఆయన ఎంత వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరో, వెల్ ఎస్టాబ్లిష్డ్ ప్రొడ్యూసరు, ఎన్ని సినిమాలు తీశారు జయబేరి మీద, ఎన్ని హిట్లు ఇచ్చారు, కోట రామకృష్ణ గారితో వాళ్ళతో కూడా సూపర్ హిట్లు ఇచ్చారు. అటువంటి బ్యానర్ మళ్ళీ ఎందుకు సినిమా తీయలేదని భయపడి తీయాల. అంటే ఆ రోజుల్లో ఆ సినిమాకి సపోజ్ ఊరికి నేను ఎగ్జామ్ చెప్తున్నాను, ఒక 20 కోట్ల బిజినెస్ ఉందనుకోండి, 25 కోట్లు చేశారు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే కాస్ట్ ఫెయిల్యూర్ సినిమాది. సినిమా 100 రోజులు ఆడింది, హిట్ సినిమా అండి. అందరికీ డిస్ట్రిబ్యూటర్కి అందరికీ హిట్ సినిమాయే, నిర్మాతకు మాత్రం చేదు అనుభవం మిగిల్చింది అతడి సినిమా. ఆ దెబ్బతో ఆయన ఇంకా ఇండస్ట్రీ ఆయన వదిలేశారు, సినిమాలు అనేది కూడా మానేశారు, కొంచెం బ్రేక్ ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, చిరంజీవి గారి ఫ్యామిలీలో గొప్పతనం ఏంటంటే, వాళ్ళ రెమ్యునేషన్ అనేది ఇంత అని ఎవరు చెప్పరండి. పైగా మొత్తం అంతా తీసుకోరండి వాళ్ళు, సినిమా రిలీజ్ అవుతాక ఆగుతారండి. అది గ్రేట్ థింగ్. అది అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అయినా, చిరంజీవి గారి ఫ్యామిలీ అయినా, ఆ మెగా ఫ్యామిలీ కాంపౌండ్ అంతా కూడా సపోజ్ మీరు ఒక 50 కోట్ల రెమ్యునేషన్ అనుకోండి, ఒక 50 కోట్లు అని అగ్రిమెంట్ ఏమి ఉండదు. మార్కెట్ ఏముందో వాళ్ళు చూసుకుంటారు, తీసుకుంటారు. అది ముందు తీసుకోరు వాళ్ళు, సినిమా రిలీజ్ అని తీసుకుంటారు. మీకు ఎదురుకైతే చిరంజీవి గారి సినిమాలన్నీ కూడా ఆయన రెమ్యునేషన్ నైజాం తీసుకునేవారు. అల్లు అరవింద్ గారి గీత డిస్ట్రిబ్యూషన్ పెట్టిన తర్వాత బయట సినిమాలు కొనటం తర్వాత మరి చిరంజీవి గారి సినిమా కూడా వెళ్ళిపోవాలి కదా, అలా ఇవ్వడం జరిగింది తప్ప అంతకుముందు అన్నీ కూడా చిరంజీవి గారి సినిమాలు నైజామే చేసేవారు, అరవింద్ గారు చూసేవారు. ఇప్పుడు అది పోయింది, ఆ సంస్కృతి పోయింది. ఏ డిస్ట్రిబ్యూటర్ ఎక్కువ ఇస్తే ఆ డిస్ట్రిబ్యూటర్కి ఎవరికి ఇస్తే వాళ్ళకి ఇస్తున్నారు, అలా జరిగేది. అంటే రెమ్యునేషన్ అనేది ఇంత అని ఫిక్స్ కాదు. ఓకే,
ఎవరో ఎక్కడో నేను సోషల్ మీడియా చూశాను, రామ్ చరణ్కి 15 కోట్లు అదే రెమ్యునేషన్ ఇచ్చారు, సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఆ 15 కోట్లు వెనక్కి ఇచ్చేశారు అని ఈ వ్యవహారం ఉంది. సినిమాలో కానీ ఫెయిల్ అయితే కనుక ఆ ఫ్యామిలీ వాళ్ళు అవసరమైతే డబ్బులు తీసిన డబ్బులు కూడా వెనక్కి ఇస్తారు. అంటే అంత మంచి మనసు ఉన్నవాళ్ళు. అంటే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకునే వాళ్ళలో ముందు మెగా ఫ్యామిలీ కాబట్టి ఆ ప్రొడ్యూసర్ నష్టపోకూడదని ఆలోచిస్తారు. ఇంకా నష్టపోతే వాళ్ళు చేయగింది లేదు. వాళ్ళ వరకు ఎంతగా హెల్ప్ చేయాలో అంతవరకు హెల్ప్ చేస్తారు. సార్, సినిమాల నిర్మాణం విషయానికి వచ్చేటప్పటికి అంటే ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి కొంతమందిని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళకి మీరు ఇవన్నీ ఇన్ని నష్టాలు వస్తున్నాయి, ఇన్ని పోతున్నాయి ఇలా అని చెప్పేసి అంటే కొత్తగా వచ్చే వాళ్ళు కూడా కొంచెం భయపడుతుంటారు కదా సార్. అంటే భయపెట్టి రానికోకుండా చేద్దామని చెప్పేసి మీరు ఇంతకుముందు రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా కొన్నిసార్లు అన్నారు. ఏంటి సార్ దాని యొక్క వెనకాల ఉన్న సారాంశం ఏంటి అసలు? భయపడతాం కదండి. మీ స్కూల్లో మాస్టర్ ఏం చెప్తాడు మీకు? పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం, మందు తాగడం ఇంకో హానికరం చెప్తారు కదా. ఎందుకు మిమ్మల్ని బాగుపడదామని. మీరు పక్కన తాగితే ఏం చేస్తారు, మాస్టర్ ఏం చేస్తాడు? అలాగా మేము సీనియర్స్గా మా దామోదర్ ప్రసాద్ గారు కానీ మేము కానీ కౌన్సిలింగ్ ఇస్తాం. అంటే కొత్తగా వచ్చి ఛాంబర్కి వచ్చే మెంబర్స్కి కౌన్సిలింగ్ అంటారు దాన్ని. అంటే ఒక ఈ నెలలో 50 మంది చేరారు మెంబర్స్ ఛాంబర్లో. 50 మంది కూర్చోబెట్టి ఒకసారి బాబు ఇండస్ట్రీ ఇలా ఉంది, ఈ సినిమా ఇలా ఆడండి, ఈ సినిమా ఇలా ఆడట్లేదు, ఆడపోవడం కారణం ఏంటి, ఆడట కారణం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు సినిమా తీయండి ఖచ్చితంగా, కొంచెం ఇవన్నీ ఆలోచించుకుని అవగాహన చేసుకుని సినిమా తీయండి. అంటే ఈ సినిమా వల్ల మీ ఫ్యామిలీని రోడ్డు మీద పడేయద్దు అనే విషయం కోసం తప్ప సినిమా తీయడం డిస్కరేజ్ చేయడం కాదండి. ఇప్పుడు నా దేశ విషయం మీకు చెప్పా, మీ ఇంటర్నల్ లేదా మానేది మీ ఇష్టం కదా. అలాగా ఇప్పుడు మనం వాళ్ళ సినిమా తీయొద్దు అని ఇలా అంటలేదు. సినిమా తీస్తే ఇబ్బందులు ఉన్నాయి, ఆలోచించి తేని తమ్ముడు అని సలహా చెప్తున్నాం. వినేవాళ్ళు వింటారు, ఎన్నో వినరండి. నేను సినిమాలు తీస్తున్నాను, ఎందుకు తీస్తున్నాను? నేను ఎన్ని లెక్కలు వేసుకుని మాకు బొక్కొస్తుంది, అది ఏంటంటే ఇంత బొక్కొస్తుంది, మీకు తెలియకపోతే ఇంత అవుద్ది, ఈ విషయం కోసం తప్ప చచ్చిన సినిమా తీద్దని అధికారం మాకెక్కడ, మాకే అవసరం? మీ సొమ్ము మీ ఇష్టం, మీరు ఎవరో మాకు తెలియదు కదా. అసలు మీరు ప్రొడ్యూస్ కౌన్సిల్లోనూ ఛాంబర్లోనూ మెంబర్ అయ్యే వరకు మీ గురించి మాకు తెలియదు. అంటే మీరు వేరే వ్యవహారాల్లో సక్సెస్ అయి ఉంటారు. ఎలాగా రియల్ ఎస్టేట్లోనో లేకపోతే ఇంకో చోట మీరు సక్సెస్ఫుల్ మనిషే. ఇక్కడికి వచ్చిన ఫెయిల్ అవుతున్నారు. కారణం ఏంటంటే భారతదేశంలో ఏ వ్యాపారంలో ఉన్నా సరే 90% సక్సెస్ ఉంది, 10% ఫెయిల్యూర్ ఉంటుందండి. కానీ ఈ సినిమా ఇండస్ట్రీలో 10% సక్సెస్ ఉంది, 90% ఫెయిల్యూర్ ఉంది. నువ్వు అక్కడ సక్సెస్ అయి ఉండొచ్చు, ఇక్కడ ఎలా సక్సెస్ అవుతావు? అంటే 100లో 10 మందే సక్సెస్ అయిన రోజుల్లో ఆ 10 మందిలో నేను ఉంటానని మీరు ధైర్యం చెప్పగలుగుతున్నారు? మీకు ఏముంది? మీకు డబ్బు ఉంది అంతే, మీకు అనుభవం లేదు, ఇక్కడ ప్రాక్టికల్గా నాలెడ్జ్ లేదు, ఇక్కడ ఇండస్ట్రీతో మీకు పరిచయాలు లేవు కదా. ఇవన్నీ మాకున్నాయి. మా హీరోలతో పరిచయం ఉంది, డైరెక్టర్లతో పరిచయం ఉంది, ఏమైనా కన్విన్స్ చేసుకోగలం, డిస్ట్రిబ్యూటర్లతో పరిచయం ఉంది, ఇన్ని ఉన్నాయి మాకు. ఇన్ని ఉన్నా మేమే ఫెయిల్ అవుతున్నాం. మరి మీరు ఎలా సక్సెస్ అవుతారు? ఎక్కడో ఫుల్గా ఒకటి సక్సెస్ అవుతాడు, అది వేరే విషయం. మొన్న ఓ ఇంటర్వ్యూ చెప్పాను, మరి ఆ హిట్ అయింది కదండి, మ్యాడ్ స్క్వేర్ హిట్ అయింది కదండి, బలగం హిట్ అయింది కదా అండి అంటారు. నిజమే, ఆ హిట్ అవడం కారణం మీరు కాదు, మీరు కొత్త ప్రొడ్యూస్ కాదు. ఆ సినిమాకి బోల్డెన్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఓ దిల్ రాజు గారు బలగం సినిమా తీశారు. దిల్ రాజు గారికి థియేటర్ నెట్వర్క్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, ఫైనాన్షియల్గా హెల్ప్, ఆయనకి ఫుల్ సౌండ్ కాబట్టి ఆయన ధైర్యంగా రిలీజ్ చేశాడు. ఎవరు కొనలేదు ఆ సినిమాని. సార్, అంటే ఇప్పుడు చిన్న సినిమాలు ఎవరు తీస్తూ ఉన్నా కానీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ అనేది ఉంటేనే వాళ్ళంటూ కూడా ఒక సక్సెస్ అనేది చూడగలుగుతారా? లేదు, అంటే సక్సెస్ అయిన సినిమాకి బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను తప్ప సక్సెస్ బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సక్సెస్ అవుతుందని చెప్పట్లా. ఓకే, అదే ఉదాహరణ చెప్పాను మళ్ళీ మీకు. ఆయన సినిమా ఉందండి, అది గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన సినిమా. ఏమండి మన నిహారిక గారు దానికి కమిటీ కుర్రోళ్ళు అని చెప్పి కమిటీ కుర్రోళ్ళు సినిమా అండి. వాళ్ళు ఈ ప్రమోషన్ అన్ని సినిమాకి హెల్ప్ అవుతాయిగా, ప్లస్ సినిమాలో కంటెంట్ ఉంది, ఎన్ని ఉంటాయి. కంటెంట్ తర్వాత ముందు కంటెంట్ ఉంటే ఎన్ని హెల్ప్ అవుతాయి తర్వాత. ఇప్పుడు గీతా ఆర్ట్స్లో కూడా ఇంతకుముందు G2, G3 అని చాలా సినిమాలు తీశారు తెలుసా మీకు? చావు గోబరి సలగా చెప్పావు, అలాంటి సినిమాలు ఒక 7 సినిమాలు తీశారు, అవి కూడా ఆడలేదు. ఇదే దిల్ రాజు, ఇదే గీతా ఆర్ట్స్ వాళ్ళు అంతకుముందు G2 మీద 3-4 సినిమాలు తీశారు. బన్నీవాస్ గారు తీశారు, అవి ఆడలేదు. మరి ఇవన్నీ కదా, అంటే వాళ్ళకి అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ ఫ్లాప్ అయ్యే సినిమాకి ఏ బ్యాక్గ్రౌండ్ పనిచేయదు. హిట్ అయ్యే సినిమాకి డెఫినెట్గా ఇవన్నీ ఉంటేనే హిట్ అవుతాయి. ఇప్పుడు మీ కమిటీ కుర్రోళ్ళు ఉంది కదా, అది హిట్ అవ్వడం కారణం గీతా ఆర్ట్స్, నిహారిక, నాగబాబు గారు అమ్మాయి, ఇవన్నీ ప్లస్ అయినాయి దానికి. అలాగే మన కోర్టు అనే సినిమా తీశారు, దాని బ్యాక్గ్రౌండ్ ఎవరు? నాని గారు. మరి అది ప్లస్ అయింది కదా. అది 5 కోట్ల సినిమా తీస్తే 60 కోట్లు చేసింది, 12 టైమ్స్ సినిమా హిట్ అయింది, 12 టైమ్స్. అలాగే మన మ్యాడ్ స్క్వేర్, ఈ మ్యాడ్ స్క్వేర్ తీసింది ఎవరు? సితార ఆర్ట్స్ వాళ్ళు. మీరు ఏదైనా చెప్పండి, హిట్ అయిన సినిమాకి వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మరి ఫ్లాప్ అయిన సినిమాకి కూడా బ్యాక్గ్రౌండ్ ఉంటే ఫ్లాప్ అవుతుంది, అది వేరే విషయం. హిట్ అయిన సినిమాకి మాత్రం ఖచ్చితంగా వెనకాల ఒక నెట్వర్క్ ఉంటుంది, అది హెల్ప్ అవుతుంది.